కేంద్ర మంత్రివర్యులు రామ్ విలాస్ పాస్వాన్ అక్టోబర్ 8 రోజున పరమపదించిన సందర్భంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల కన్వీనర్ పేరం శివనాగేశ్వర్ గౌడ్ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని వీతినిసి పంచుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను, బడుగు బలహీన వర్గాల యొక్క గొంతును మరి పార్లమెంట్లో అయితేమి అంతటా వినిపించి వారికి జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అరికట్టినటువంటి వ్యక్తి. గత చరిత్రలో 5 లక్షల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి నా మధ్యన లేకపోవడం చాలా విషాదకరం. V3 న్యూస్, అమీర్పేట్. ఈ రోజున బాధాకరమైన విషయం, భారతదేశంలోనే అట్టడుగు వర్గాల వారికి అండగా నిలిచినటువంటి నాయకుడు పార్లమెంట్లో పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలపై చర్చ జరిగితే ముందు ఉండే వ్యక్తి ఎవరైనా అంటే కేంద్ర స్థాయిలో, భారతదేశ స్థాయిలో ఒక రామ్ విలాస్ పాస్వానే. అటువంటి గొప్ప మహానాయకుడిని కోల్పోవటం చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ రోజున ఒక ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి దగ్గర ఒక దళితులపై జరిగినటువంటి దాడిని 1987వ సంవత్సరంలో 8 గంటలు పార్లమెంట్లో నిలబడి దళితులకు నేనున్నానని చెప్పి ఒక 3 సభ్య కమిటీ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరిని కూడా అరెస్ట్ చేసినటువంటి మహానాయకుడు. వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేది పోరాటం చేసినటువంటి నాయకుడు. ఎందుకంటే ఎక్కడో బీహార్లో పుట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్నటువంటి దళితులపై బడుగు బలహీన వర్గాలు దాడికి ఆయన స్పందించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఈ పాసి అంటే కళ్ళు, అక్కడ కళ్ళు గీత కార్మికుడు జన్మించడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన మొట్టమొదట శాసనసభకి పోటీ చేసి గెలిచాడు. తర్వాత 8 సార్లు పార్లమెంటుకి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. తర్వాత మొన్న 2009లో ఓడిపోయి మళ్ళీ రాజ్యసభకి వచ్చి మళ్ళీ ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. మరి కేంద్రంలో ఇటువంటి నాయకుడు ఉండటం మనందరికీ సంతోషకరమైన విషయం. మరి ఆయన చనిపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఆయన చనిపోయినందుకు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ ఎటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగాన్ని ఆయన సమకాలీనంగా భావించి పార్లమెంట్లో తన గళాన్ని విప్పి పేదలకి అండగా ఉన్నటువంటి మహానాయకుడు కోల్పోవటం చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి నాయకుడు మళ్ళీ జన్మించాలి. అట్లాగే మరి మోడీ గారి నాయకత్వంలో గడిచినటువంటి 10 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేలు చేసిన నాయకుడు. అదేవిధంగా మరి వాజ్పేయి ప్రభుత్వంలో కూడా చేశారు ఆయన. అట్లాగే రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కూడా చేశాడు. ఎటువన్నప్పుడు కూడా అన్ని ప్రభుత్వాల్లో కూడా ఆయన ఒక మంత్రిగా భారతదేశ చరిత్రలోనే 7 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు మన లోక్ జనశక్తి నుండి రామ్ విలాస్ పాస్వాన్ ఒక్కడే. ఆ తర్వాత నంద్యాల నుండి గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహ గారు 5 లక్షలతో గెలవడం జరిగింది. భారత చరిత్రకే ఒక మగటం లేని మహారాజు ఆయన. మరి లోక్ జనశక్తి పార్టీ స్థాపించి మరి ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు కల్పించినటువంటి మహానాయకుడు రామ్ విలాస్ పాస్వాన్. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు చిరునవ్వుతో స్వాగతం పలికి వారి యొక్క ఆదరణ, అండదండలు మాకు ఎప్పుడు ఇస్తూ ఉండేవాడు. మరి అటువంటి మహానాయకుడు కోల్పోవటం మా అందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. మా కేంద్ర మంత్రి గారు కూడా నిన్న మేము అక్కడే ఉండి శ్రద్ధాంజలి ఘటించి ఈరోజు ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఒక మహానాయకుడిని కోల్పోయిన బాధ మమ్మల్ని కలిసివేస్తుంది. అట్లాగే రేపు రానున్నటువంటి పరిస్థితుల్లో మన మోడీ గారు
వారి కుమారుడు ఉన్నారు. ఇప్పుడు వారి కుమారుని కూడా కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని వారి కుటుంబానికి మరి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అండగా ఉండాలి. అదేవిధంగా ఈ బీహార్ ఎన్నికల్లో కూడా రామ్ విలాస్ పాస్వాన్ గారు కోల్పోయారని చెప్పి అనుకోవద్దు. టేపర్ కమ్యూనిటీ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా అఖిల భారత గౌడ సంఘం ఆల్ ఇండియా టేపర్ కమ్యూనిటీ అధ్యక్షుడిగా మేము ఎప్పుడు కూడా రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ తరఫున కూడా మేము ఎప్పుడు కూడా అండగా ఉండి వారికి మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తూ ముందుకు సాగుతామని చెప్పి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి రామ్ విలాస్ పాస్వాన్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిని ఎప్పుడు చిరస్థాయిలో గుర్తుంచుకునే విధంగా మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ యొక్క గౌరవనీయులు రామ్ విలాస్ పాస్వాన్ గారు చరిత్రకారుడు, చరిత్ర తెలిసినవాడు, చరిత్ర సృష్టించాడు. భారతదేశ చరిత్రలో 7 లక్షలపై చులుక మెజారిటీ కలిగినటువంటి ఏకైక వ్యక్తి మరి రామ్ విలాస్ పాస్వాన్. అటువంటి వ్యక్తితో 1990 నుండి కూడా మాకు చిరకాల మిత్రులు, పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు మమ్మల్ని క్యా భయ్యా అచ్చవా క్యా దేఖో అని చెప్పి మంచి మాటలతో మమ్మల్ని పలకరించి మాకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆయన చిరునవ్వుతో స్పందించి మాకు చాలా మంచి పనులు చేసి మాకు మార్గదర్శకంగా నిలిచి బడుగు బలహీన వర్గాలకి, దళితులకు ఎప్పుడు కూడా మీరు అండగా ఉండాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి నాయకుడు. అట్లాగే ఆయన కల్లుగీత కార్మికులు పుట్టినటువంటి నాయకుడు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కర్ణాటకలో ఓసీగా పరిగణించబడుతున్నారు, ఆంధ్ర తెలంగాణలో బీసీలుగా ఉన్నారు, అట్లాగే మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు, రాజస్థాన్లో ఎస్టీలుగా ఉన్నారు, బీహార్లో ఎస్సీలుగా ఉన్నారు. అట్లాగా ప్రాంతాలు బట్టి అట్లా ఢిల్లీలో జైస్వాల్, అహ్లూవాలియా వాళ్ళు ఓసీలుగా పరిగణించబడుతున్నారు అక్కడ. అట్లా రకరకాలుగా ఉండబట్టి ఈ రోజున పాస్వాన్ పాసీ కులం, పాసీ అనేది కళ్ళు అనేది బీహార్లో అర్థం. అందువల్ల ఆయన కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టడం, మేము కూడా కల్లుగీత కార్మికుల్లో పుట్టడం వల్ల ఆయనకి మరీ దగ్గరగా మేము అవడం జరిగింది. అందువల్ల ఆయన సన్నిహితంగా మాకు ఉండటం జరిగింది. అందువల్ల అక్కడ ఆయన ఎస్సీగా షెడ్యూల్ తెగలు కంటే పాస్వాన్ అనేది ఒక కమ్యూనిటీ. అక్కడ పాస్వాన్ కమ్యూనిటీ వాళ్ళు చివరిలో పాస్వాన్ పెట్టుకుంటే ఇక్కడ గౌడ ఎలా మనం పెట్టుకుంటున్నామో ఆ విధంగా అక్కడ పాస్వాన్ శివనాగేశ్వర గౌడ్, అక్కడ పాస్వాన్ రామ్ విలాస్ పాస్వాన్ అనేది కమ్యూనిటీ అక్కడ. అందువల్ల ఆ విధంగా ఆయనతో మాకు సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల మాకు ఈ రోజున ఒక జాతీయ నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన కుటుంబానికి ఎల్లవేళ మేము అందుబాటులో ఉండి అండగా ఉంటామని చెప్పి ఆయన లేని లోటు తీరనిది ఆకాశం అంతా ఎదిగినటువంటి మహానాయకుడు కోల్పోవటం ఈ రోజున చరిత్రలో మర్చిపోయిన రోజు అని చెప్పి మన మీడియా ఛానల్ V3కి మేము ఎప్పుడు కూడా అండగా ఉండి నాకు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి వారికి కోరుకుంటూ వారి ఛానల్కి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై హింద్. పేరం శివనాగేశ్వరరావు గౌడ్, కన్వీనర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు, ఆల్ ఇండియా టేపర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ.